ఒక యంగ్ హీరో ఫస్ట్ సినిమాతో హిట్, తర్వాత బ్లాక్ బాస్టర్, ఆ తర్వాత మళ్ళీ పెద్ద హిట్. 3 మూవీస్తో తెలుగు యూత్ ని తన వైపు తిప్పుకున్న హీరో. ఆ టైంలో చాలా మంది ఈ అబ్బాయి ఫ్యూచర్ లో టాప్ హీరో అవుతాడని అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే హీరో కెరియర్ స్లో అయింది. సినిమా ఆఫర్స్ తగ్గాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి, పర్సనల్ లైఫ్ లో కాంట్రవర్సీస్ వచ్చాయి. చివరికి ఆ హీరో గురించి సినిమా కన్నా ఎక్కువగా కాంట్రవర్సీస్, రూమర్స్ అండ్ కాన్స్పిరసీ థియరీస్ ని మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఆ హీరోనే ఉదయ్ కిరణ్. మరి ఉదయ్ కిరణ్ స్టోరీలో చిరంజీవి రోల్ ఏంటి? ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం వెనకాల ఏం జరిగింది? ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక ఉదయ్ కిరణ్ కెరియర్ ఎందుకు డౌన్ అయింది? నిజంగా చిరంజీవి ఉదయ్ కిరణ్ ని ఇండస్ట్రీలో తొక్కేశాడా, లేక ఈ స్టోరీ మొత్తం కోయిన్సిడెన్సా? కెరియర్ ఫెయిల్యూర్స్, పర్సనల్ స్ట్రగుల్స్ కలిసిన ఒక ట్రాజెడీయా? ఇది జస్ట్ ఒక సినిమా హీరో స్టోరీ కాదు. ఒక యంగ్ మ్యాన్ సడన్ గా స్టార్ అవ్వటం, ఆ స్టార్ లైఫ్ గ్రాడ్యువల్ గా చేంజ్ అవ్వటం, పర్సనల్ కాంట్రవర్సీస్, కెరియర్ స్ట్రగుల్ అండ్ ఫైనల్లీ ఇప్పటికీ ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్ గా మిగిలిపోవటం అనేది చాలా మిస్టరీ. చాప్టర్ 1, ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. ఉదయ్ కిరణ్ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చే టైంకి ఇండస్ట్రీలో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉండేది. స్టార్ ఫ్యామిలీస్, ఎస్టాబ్లిష్డ్ హీరోస్, హ్యూజ్ బ్యానర్స్, కాంపిటీషన్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇలాంటి ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా న్యూ కమర్గా వచ్చి ఇమీడియట్గా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయడం అనేది చాలా ఈజీ కాదు. కానీ ఉదయ్ కిరణ్కి అది పాసిబుల్ అయింది. ఆయన ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రూ చిత్ర మూవీతో వచ్చింది. ఆ మూవీ సక్సెస్ అయ్యాక ఆడియన్స్ ఉదయ్ కిరణ్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన లుక్స్ గ్లామరస్ హీరో లాగా లేకపోయినా స్క్రీన్ మీద న్యాచురల్గా ఉండేవి. ఎస్పెషల్లీ యంగ్ ఆడియన్స్ ఆయన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, సింపుల్ అపిరెన్స్ని చాలా బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత వచ్చింది నువ్వు నేను. ఈ సినిమా ఉదయ్ కిరణ్ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. లవ్ స్టోరీ ఆడియన్స్లో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టైంలో యూత్ ఆడియన్స్లో ఉదయ్ కిరణ్ క్రేజ్ ర్యాపిడ్గా పెరిగింది. ఆ తర్వాత మనసంతా నువ్వే వచ్చింది, మళ్ళీ సక్సెస్. ఇలా కన్సిక్యూటివ్ హిట్స్ వచ్చాక ఉదయ్ కిరణ్ ని చాలా మంది లవర్ బాయ్ సెన్సేషన్ లాగా చూడటం స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఆయన పేరు యూత్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఇప్పుడు మనం ఒక యాక్టర్ ని సోషల్ మీడియా ఫాలోవర్స్, ట్రెండ్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో జడ్జ్ చేస్తాం. కానీ ఆ టైంలో వర్డ్ ఆఫ్ మౌత్, థియేటర్ రెస్పాన్స్, సాంగ్స్, యూత్ క్రేజ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ జనరేషన్ కి ఉదయ్ కిరణ్ ఒక జెన్యూన్ సెన్సేషన్. ఒక సినిమా హిట్ అవ్వడం వేరు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం వేరు. ఉదయ్ కిరణ్ ఎగ్జాక్ట్లీ ఇదే చేశాడు. కానీ ఇక్కడే స్టోరీలో ఫస్ట్ ట్విస్ట్ ఉంది. కెరియర్ బిగినింగ్ ఇంత పవర్ఫుల్ గా ఉన్నా ఆ మూమెంటం ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? చాప్టర్ 2, సక్సెస్ తర్వాత స్టార్ట్ అయిన ప్రెషర్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చింది అంటే నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్గా ఉండాలనే ప్రెషర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఉదయ్ కిరణ్ లాగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన యాక్టర్కి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆడియన్స్ నెక్స్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ బిజినెస్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తారు. డైరెక్టర్స్ డిఫరెంట్ స్క్రిప్ట్స్తో అప్రోచ్ అవుతారు. మీడియా ఫ్యూచర్ సూపర్ స్టార్ అని టైటిల్స్ ఇస్తుంది. కానీ ఇక్కడే ఒక డేంజర్ ఉంటుంది. అదే స్టార్టింగ్ సక్సెస్తో క్రియేట్ అయిన ఇమేజ్ని మెయింటైన్ చేయడం. ఉదయ్ కిరణ్కి లవర్ బాయ్ ఇమేజ్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. కానీ ఒక యాక్టర్ రిపీటెడ్గా సేమ్ టైప్ క్యారెక్టర్స్ని చేస్తే ఆడియన్స్ బోర్ అవ్వచ్చు. డిఫరెంట్ జానర్ని ట్రై చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవ్వచ్చు. సినిమా ఇండస్ట్రీలో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ స్క్రిప్ట్, రైట్ డైరెక్టర్, రైట్ హీరోయిన్, రైట్ మ్యూజిక్, రైట్ రిలీజ్ టైం అన్నీ కలిసి రావాలి. ఒక యాక్టర్ టాలెంటెడ్గా ఉన్న రాంగ్ ప్రాజెక్ట్స్ని కన్సిక్యూటివ్గా సెలెక్ట్ చేస్తే కెరీర్ ఇంపాక్ట్ అవుతుంది. ఉదయ్ కిరణ్ కెరియర్లో కూడా గ్రాడ్యువల్గా ఈ ఫేజ్ స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ హిట్స్ తర్వాత వచ్చిన కొన్ని ఫిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పర్ఫామ్ అవ్వలేదు. మార్కెట్లో కాంపిటీషన్ కూడా పెరిగింది. కొత్త జనరేషన్ హీరోస్ ఎంటర్ అవుతున్నారు. ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవుతున్నాయి. స్లోగా ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ కిందకి వెళ్ళడం స్టార్ట్ అయింది. కానీ ఆ టైంలో ఆయన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక డెవలప్మెంట్ ఫ్యూచర్లో ఇయర్స్ అండ్ ఇయర్స్ డిస్కషన్ అయ్యే టాపిక్ అవుతుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. ఆ పెళ్ళి ఆగిపోయింది కదా, తర్వాత అది నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ పెళ్ళి ఆగిన తర్వాత అదంతా బాధలో ఉన్నాడు. వాడు మదర్ చనిపోయారు. అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు. ఎంత దగ్గర చూడడానికి ఎలాంటి స్టార్స్ రాలేదు. ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒకతను ఉన్నాడు అనమాట. ఇంకెవరు లేరు అక్కడ. చాప్టర్ 3, మెగా ఫ్యామిలీ కనెక్షన్. ఉదయ్ కిరణ్ లైఫ్లో చిరంజీవి ఫ్యామిలీ కనెక్షన్, పబ్లిక్ అటెన్షన్ వచ్చిన తర్వాత మీడియా, సినిమా సర్కిల్స్లో హ్యూజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఉదయ్ కిరణ్కి చిరంజీవి ఫ్యామిలీతో మ్యారేజ్ సంబంధం ఉండడం, ఎంగేజ్మెంట్ జరిగిందని రిపోర్ట్స్ రావడం, ఆ తర్వాత రిలేషన్షిప్ క్యాన్సిల్ అవ్వడం, ఇది నార్మల్ సెలబ్రిటీ న్యూస్ కన్నా చాలా పెద్ద డిస్కషన్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ అప్కమింగ్ హీరో, ఇంకో సైడ్ తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకరైన చిరంజీవి ఫ్యామిలీ.
చిరంజీవి పెద్ద కూతురుతో రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యి మ్యారేజ్ వరకు వెళ్ళుంటే ఉదయ్ కిరణ్ లైఫ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది. కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందన్న న్యూస్ పబ్లిక్ గా వచ్చిన తర్వాత ఉదయ్ కిరణ్ కెరియర్ మీద డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఈ పర్సనల్ ఇష్యూస్ కెరియర్ మీద ఎఫెక్ట్ అయ్యిందా? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక ఉదయ్ కిరణ్ కి ఆపర్చునిటీస్ తగ్గిపోయాయా? ఇండస్ట్రీలో ఎవరైనా ఆయన్ని సైడ్ చేశారా? అండ్ ఇక్కడ నుంచి ఇయర్స్ తర్వాత ఇంకొక బిగ్ క్వశ్చన్ క్రియేట్ అయింది. అదే చిరంజీవి ఉదయ్ కిరణ్ ని తొక్కేశాడా? కానీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం కంటే ముందు ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవాలి. రూమర్స్ వేరు, కోఇన్సిడెన్స్ వేరు, ఎవిడెన్స్ వేరు. చాప్టర్ 4 ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం వెనకాల నిజమేంటి? సెలబ్రిటీ పర్సనల్ రిలేషన్షిప్ గురించి కంప్లీట్ ట్రూత్ బయటికి రావడం చాలా రేర్. ఎస్పెషల్లీ ఆ మ్యాటర్స్ తర్వాత డిస్కషన్ అయితే రూమర్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం గురించి కూడా డిఫరెంట్ వర్జన్స్ పబ్లిక్ లో సర్క్యులేట్ అయ్యాయి. కొన్ని స్టోరీస్ పర్సనల్ కంపాటబిలిటీ గురించి చెప్పాయి, కొన్ని స్టోరీస్ ఫ్యామిలీ డిఫరెన్సెస్ గురించి చెప్పాయి, ఇంకొన్ని కంప్లీట్లీ అన్వెరిఫైడ్ రూమర్స్. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ కి తెలిసిన ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా ఫ్యామిలీస్ మధ్య జరిగిన కంప్లీట్ కన్వర్జేషన్ కాదు. మనం బయట నుంచి చూసేది హెడ్లైన్స్, న్యూస్ రిపోర్ట్స్, ఇంటర్వ్యూస్, రూమర్స్, ఫ్యాన్స్ డిస్కషన్స్. కానీ పర్సనల్ రిలేషన్షిప్ లో జరిగిన కంప్లీట్ ట్రూత్ ఇన్వాల్వ్డ్ పీపుల్ కి మాత్రమే తెలుసు. అందుకే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అంటే ఆటోమేటికల్లీ ఎవరో విలన్ అని ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ పబ్లిక్ మైండ్ లో ఆల్రెడీ ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఉదయ్ కిరణ్ కి మెగా ఫ్యామిలీ కనెక్షన్ ఎండ్ అయింది, ఆ తర్వాతే కెరియర్ కూడా డౌన్ అయింది. ఈ సీక్వెన్స్ వల్ల చాలా మంది రెండు ఈవెంట్స్ ని కనెక్ట్ చేశారు. అండ్ దట్ ఈస్ హౌ సస్పీషియస్ స్లోలీ బికమ్స్ ఏ థియరీ తర్వాత నెరేటివ్ అయింది. నెరేటివ్ తర్వాత సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఫ్యాక్ట్ లాగా సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఫ్యాక్టే చిరంజీవి ఉదయ్ కిరణ్ ని తొక్కేశాడు అని. అతను సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఇతనే అనుకున్నాం. ఓకే, అప్పటికి అది ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారి అమ్మాయిని పెళ్ళి ఇది అని అనుకోవటం, తర్వాత ఏమో డైరీ మాకు ఇవ్వండి, డైరీ మేము చూస్తాం ఇక్కడి నుంచి ఏ సినిమాలు ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు డైరీ తీసుకోవటం, అరవింద్ గారు అవి చూడటం, ఇట్లాంటివి ఏదో జరిగిందని మనం డేట్లు అడిగేటప్పటికి అంతకుముందు చేస్తానన్నాడు. అయ్యో అంతకంటే ఏంటండి అన్నాడు. ఏదో కన్ఫ్యూజన్లో పడి సారీ అయ్యో వేరే డేట్లు ఇచ్చేసారండి ఎవరెవరికోను, ఇప్పుడు ఇమీడియట్గా కుదరదు, నెక్స్ట్ ఇయర్ అయితే కుదురుది అన్నాడు. సరే ఓకే అని బాబా అన్నాం. నెక్స్ట్ అనుకోకుండా మ్యాచ్ బాబు జరిగింది. అది చాప్టర్ 5 కెరీర్ డౌన్ ఫాల్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఉదయ్ కిరణ్ కెరీర్ డౌన్ ఫాల్ కి మనం ఒక సింగిల్ డేట్ తో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒక ఇన్సిడెంట్ జరిగింది, నెక్స్ట్ డే నుంచి కెరీర్ డిస్ట్రాయ్ అయింది అనే సింపుల్ స్టోరీ కాదు. కెరీర్ గ్రాఫ్ ఆల్రెడీ అప్స్ అండ్ డౌన్స్ లో ఉంది. స్టార్టింగ్ హిట్స్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా హై అయ్యాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయడం డిఫికల్ట్ అయింది. కొన్ని మూవీస్ వర్క్ అవ్వలేదు. ఆడియన్స్ టేస్ట్ గ్రాడ్యువల్ గా చేంజ్ అయింది. న్యూ హీరోస్ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకసారి మూమెంటం బ్రేక్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ చేయడం చాలా డిఫికల్ట్, ఎస్పెషల్లీ యంగ్ హీరోకి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండరు, డిస్ట్రిబ్యూటర్స్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, థియేటర్ బిజినెస్ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతాయి, అండ్ మీడియా కూడా సక్సెస్ స్టోరీస్ మీదనే ఫోకస్ చేస్తుంది. ఇలా గ్రాడ్యువల్ గా ఆపర్చునిటీస్ తగ్గడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ పర్సనల్ కాంట్రవర్సీ కెరియర్ డౌన్ ఫాల్ పీరియడ్ కి క్లోజ్ గా ఉండటం వల్ల కాన్స్పిరసీ థియరీకి ఫ్యూయల్ అయింది. చాప్టర్ 6 చిరంజీవి నిజంగానే ఉదయ్ కిరణ్ కెరియర్ ని తొక్కేశాడా? ఒక పర్సన్ పవర్ఫుల్ ఫ్యామిలీతో రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకున్నాడు, ఆ తర్వాత ఆయన కెరియర్ డౌన్ అయింది. ఇండస్ట్రీలో పవర్ స్ట్రక్చర్స్, రిలేషన్షిప్, ఇన్ఫ్లుయెన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇది జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటాయి. కానీ ఈ రూమర్స్ ఎందుకు సర్వైవ్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ చిరంజీవి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కాదు అని కూడా డెఫినెట్ గా చెప్పలేము. చాప్టర్ 7 ఉదయ్ కిరణ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ స్ట్రగుల్స్. కెరీర్ డౌన్ ఫాల్ ఒక యాక్టర్ కి జస్ట్ ఫైనాన్షియల్ ఇష్యూ కాదు. ఒక టైంలో స్టార్ లాగా ట్రీట్ అయిన పర్సన్ తర్వాత ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మెంటల్లీ అది చాలా డిఫికల్ట్. సక్సెస్ టైంలో ఫోన్స్ కంటిన్యూస్ గా రింగ్ అవుతాయి, ప్రొడ్యూసర్స్ కాల్స్ చేస్తారు, డైరెక్టర్స్ స్టోరీస్ చెప్తారు, మీడియా ఇంటర్వ్యూస్ చేస్తుంది, ఫ్యాన్స్ చుట్టూ తిరుగుతారు. కానీ ఫెయిల్యూర్స్ వచ్చాక సేమ్ వరల్డ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఫోన్స్ తగ్గిపోతాయి, ఆఫర్స్ తగ్గిపోతాయి, మీడియా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, పబ్లిక్ కూడా నెక్స్ట్ న్యూ స్టార్ మీద ఫోకస్ చేస్తారు. ఉదయ్ కిరణ్ కెరియర్ లేటర్ ఫేజ్ లో ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అని పబ్లిక్ గా తెలిసిన రిపోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఇండికేట్ చేస్తాయి. ఆయన కంబ్యాక్ అటెంప్ట్స్ చేశారు, కానీ ప్రీవియస్ లెవెల్లో సక్సెస్ ఈజీగా రాలేదు. ఇక్కడ మనం రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే కెరియర్ ని సేవ్ చేయదు. టైమింగ్, మార్కెట్స్, ప్రాజెక్ట్స్, ఇమేజ్, ఆపర్చునిటీస్ అండ్ పర్సనల్ స్టెబిలిటీ అన్నీ కలిసి రావాలి.
చాప్టర్ 8 మెగా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ రియాలిటీ వర్సెస్ అజంప్షన్. చిరంజీవి తెలుగు సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బిగ్గెస్ట్ పర్సనాలిటీస్ లో ఒకరు అని డినై చేయడం ఇంపాసిబుల్. ఆయన కెరియర్, పాపులారిటీ, ఇండస్ట్రీ రిలేషన్షిప్ అన్నీ చాలా స్ట్రాంగ్. కానీ ఒక పర్సన్ పవర్ఫుల్ గా ఉన్నాడు అని అంటే ప్రతి ఇన్సిడెంట్ కి ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ అని కాదు. ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ ని మెగా ఫ్యామిలీతో కనెక్ట్ చేయడానికి పబ్లిక్ కి రీజన్స్ ఉన్నాయి. మెయిన్ గా ఎంగేజ్మెంట్ కాంట్రవర్సీ అండ్ టైమింగ్. పబ్లిక్ లో డౌట్స్ ఉన్నాయి, రూమర్స్ ఉన్నాయి, థియరీస్ ఉన్నాయి, కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అని కన్ఫర్మ్ చేసే కంక్లూజివ్ పబ్లిక్ ఎవిడెన్స్ లేదు. చిరంజీవి ఉదయ్ కిరణ్ ని తొక్కేశాడా అంటే డైరెక్ట్ గా చిరంజీవి ఉదయ్ కిరణ్ కెరియర్ ని డెస్ట్రాయ్ చేశాడని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కానీ ఎంగేజ్మెంట్ కాంట్రవర్సీ ఉదయ్ కిరణ్ లైఫ్ లో మేజర్ డిస్కషన్ పాయింట్ అయింది. ఆ కాంట్రవర్సీస్ తర్వాత పబ్లిక్ లో డౌట్స్ క్రియేట్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ ఫాల్ అయింది. ఉదయ్ కిరణ్ కెరియర్ ని జస్ట్ ఫెయిల్యూర్స్ తో మెజర్ చేయలేం. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ ఫేజ్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, ఈ మూవీస్ తో ఆయన ఒక జనరేషన్ ఆడియన్స్ మెమరీస్ లో పర్మనెంట్ ప్లేస్ ని క్రియేట్ చేశాడు. చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటం, తన కెరియర్ డౌన్ ఫాల్ అవ్వటం, ఇండస్ట్రీలో కాంపిటీషన్ పెరగటం, ఒక మనిషి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అండ్ ఇప్పటికీ కంప్లీట్ గా ఆన్సర్స్ లేని కొన్ని క్వశ్చన్స్. కానీ ఒకటి మాత్రం నిజం, మేబీ కంప్లీట్ ట్రూత్ ఇప్పటికీ మనకు తెలియకపోవచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ ఫాల్ కి రీజన్ ఏమై ఉండొచ్చు? చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటమా, రాంగ్ కెరియర్ డెసిషనా, ఇండస్ట్రీ కాంపిటీషనా, లేక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి రాలేదా, లేకపోతే చిరంజీవి ఉదయ్ కిరణ్ ని తొక్కేశాడా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ట్రూ వెల్త్.